ఆలకించకుండునా నిజముగా ప్రార్థించిన దేవుడాలకించకుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండునా తన పిల్లల కాయునా మేలు చేయకుండునా తన పిల్లల కాయునా మేలు చేయకుండునా నిజముగా ప్రార్థించిన దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టిన సమాధానమియ్యకుండునా సహనముతో కనిపెట్టిన సమాధానమియ్యకుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండునా తన పిల్లల కాయునా మేలు చేయకుండునా తన పిల్లల కాయునా మేలు చేయకుండునా నిజముగా ప్రార్థించిన దేవుడాలకించకుండునా సరి అయిన సమయానికి దయచేయ కాయుండునా సరి అయిన సమయానికి దయచేయ కాయుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండునా తన పిల్లల కాయునా మేలు చేయకుండునా తన పిల్లల కాయునా మేలు చేయకుండునా నిజముగా ప్రార్థించిన దేవుడాలకించకుండునా సృష్టికర్త అయిన దేవుడు మన అక్కర తెలియకుండునా సృష్టికర్త అయిన దేవునికి మన అక్కర తెలియకుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండునా జీవము గల దేవుడు మౌనముగా నుండునా తన పిల్లల కాయునా మేలు చేయకుండునా తన పిల్లల కాయునా మేలు చేయకుండునా నిజముగా ప్రార్థించిన దేవుడాలకించకుండునా నిజముగా ప్రార్థించిన దేవుడాలకించకుండునా 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 స్తోత్రం ఓకే కానీ యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా మహిమా గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగద మా తోడా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమయ్యున్నప్పుడు లక్ష్య పెట్టమిహ బాధలకు యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా అబ్రహాము దావీదు మొదలై నట్టి వరభక్త గ్రీసరులే అబ్రహాము దావీదు మొదలై నట్టి వరభక్త గ్రీసరులే శుభముగమా చుట్టాలైనన్
హర్ష మిహబాకేమి కొదువా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా పరమ విభుజీవ గ్రంథములు ప్రభుని రక్తక్షముద్రితమే పరమ విభుజీవ గ్రంథములు ప్రభుని రక్తాక్షరముద్రితమే చిరముగా నుండు మా పేరు చెరుపు పెట్టేడు వారింకెవరు యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా మహిమా గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెంగద మా తోడా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా. దేవునికి స్తోత్రం. వాక్యానుసారంగా ఆలోచిస్తుంటాం కాబట్టి ఇక నా ఆలోచన అని చెప్పను, కానీ ఆయన ఆలోచన కూడా అదే. నేను ఎప్పుడు కూడా శరీరాన్ని ఎప్పుడు కూడా చూడలేదు. నేను అసలు శరీరానుసారంగా ఎప్పుడు కూడా ఆలోచించను లేదు. ఎందుకంటే ఈరోజు ఏదైతే సంఘంలో జరుగుతున్నదో ఈ కార్యక్రమంలో ఈవెన్ మా సంఘంలో ఉన్నవారు కూడా ఏం తెలియదు, వాళ్ళకేం చెప్పలేదు కూడా. చెప్పానాక చెప్పలేదు. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు శరీరధారులుగా రాకూడదు అనేది నా ఆలోచన. నేను శరీరధారిని ఎప్పుడు పిలవను. నాకెంతో బంధుబలగం ఉంది, నాకు సహోదరులు కూడా ఉన్నారు. కానీ దేవుని పిలుపందుకొని ఎవరైతే వస్తారో వాళ్ళే నా సహోదరులు అనుకుంటాను నేను. వీళ్ళెవరికి చెప్పలేదు. దేవుని మీద మాట మీద నమ్మకం ఉండి వచ్చారనుకోండి, వాళ్ళు ఉంటారు, వింటారు, చూస్తారు, వెళ్ళిపోతారు. అంతకుమించి ఆత్మీయులు అంటూ ఇంకా ఎవరు మనకి? ఎందుకంటే మనతో వచ్చేవాళ్ళు వాళ్ళే. మనతో ఏదైనా సమస్య అంటూ వస్తే నిలబడే వాళ్ళు కూడా వాళ్ళే. ఎందుకంటే నేను లోకంలో చాలా చూశాను, మన అనుకున్న వాళ్ళు కూడా సైతం మనతోనే ఉన్న వాళ్ళే అంటుంటారు. ఏమంటారంటే వాడికి పెళ్ళైపోతే వాడి కుటుంబం ఉంటుంది, నిన్ను పట్టించుకోడు కదరా అంటారు. ఎందుకంటే వాడి శరీర సంబంధే కదా, అవునా కదా? శరీర సంబంధి కనుక ఆటోమేటిక్గా మనం మాట్లాడేస్తాం. వాడికి వివాహం అయిపోతే నేను పట్టించుకోడు, నువ్వు కూడా సెటిల్ అవ్వాలి కదా అని మాట్లాడుతుంటారు చాలామంది. కానీ ఆత్మీయులుగా ఆలోచించండి, మనకంటూ ఎంత శరీర సంబంధుల బంధుత్వం ఉన్నా నేను పలకరించగలరే కానీ నీ కష్టాన్ని ఎవ్వరు కూడా తీర్చలేరు కదా. ఒక మాట సహాయం వెళ్ళకపోతే బాగుండదు గనక నేను వెళ్ళలేదు అనుకుంటారనే ఉద్దేశంతో మీ దగ్గరకు వస్తారే కానీ ఏ ఒక్కరు కూడా నీ కష్టంలో పాలు పంచుకుంటాను నిలబడ్డ వాళ్ళు ఒక్కడు కూడా ఉండరు. కానీ ఎవరు నిలబడతారో తెలుసా? సంఘం నిలబడుతుంది. ఈ సంఘం ఎలా నిలబడుతుంది అంటే ఆత్మ సంబంధులైతేనే నిలబడతారు. అందుకే మా సంఘం ద్వారా ఎంతమంది అయితే ఉన్నారో ఇప్పటికీ, ఏమో మా చిన్నమ్మ, మా అమ్మ వాళ్ళ చెల్లెలే, ఆమె కూడా చెప్పలేదు, నేను ఎవరికి కూడా చెప్పను. ఎందుకంటే దేవుని మాటలు ఉన్నాయి, వస్తారా వచ్చారు, వస్తే అప్పుడే దేవుని ప్రతినిధిగా ఏదైనా విషయాలు తెలియబడతాయి. ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఎవరికి? దేవునికి. ముందు దేవునికి ప్రాధాన్యత, నేను కాదు దేవుణ్ణి. ఎవరైనా పిలిచారనుకోండి, ఈరోజు నాకు ఒక అమ్మాయి పెళ్లి చూపులు వస్తుందనో లేదా ఎంగేజ్మెంట్ ఉందనుకో, ఇంతమంది గారు ఈ హాల్ అంతా నిండిపోద్ది. అదే దేవుని కార్యక్రమం ఉందంటే వస్తారు ఎవరైనా? ఈవెన్ మా సంఘంలో కూడా చాలామంది రారు. అందుకే ఎవరిని పిలవను నేను. అది నా ఉద్దేశం. ఆత్మానుసారంగా బ్రతకాలను ఉద్దేశించిన వాడిని, ఆత్మీయులనే కోరుకుంటున్న వాడిని, లోకమంతా ఏమనుకున్నా సరే నాకు సంబంధం లేదు, కానీ దేవుని కొరకు బ్రతకాలన్న ఉద్దేశం కలిగిన ఒక అమ్మాయి, అలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలన్న ఆలోచన మాత్రమే అనుకున్నాను. కానీ దొరుకుతుందా లేదా అని నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఒకవేళ అన్న కూడా చూడాలనుకున్నాడు అమ్మ, ఎందుకంటే అమ్మ కూడా చాలా సందర్భాలు బాధపడుతుంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే శరీర సంబంధులు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఏ క్వాలిటీస్తో చూస్తారు, ఇవే క్వాలిటీస్తో మన దగ్గరకు వస్తారు. వాళ్ళకి ఏం చెప్తానంటే నేను పెళ్ళే చేసుకోనని చెప్తాను. ఎందుకంటే అదే క్వాలిటీస్తో వస్తారు వాళ్ళు. అందం ఉందనో, ఆస్తి ఉందనో, లేదా ఉద్యోగం ఉందనో, ఇవే క్వాలిటీస్తో వస్తారు కదా.
కాబట్టి అలాంటి ఆలోచనతోనే వస్తారు. కాబట్టి నేను వెంటనే చెప్తాను, నేను అసలు పెళ్ళే చేసుకోనని చెప్తాను. కానీ ఎప్పుడైతే అన్న కొన్ని క్వాలిటీస్ చెప్పాడో, కుటుంబానికి పెద్దగా చదువుకోకపోయినా ఉన్న ధైర్యంతో దేవుని కొరకు నిలబడాలనుకుంటుంది. రెండో క్వాలిటీ ఏంటంటే అసలు ఈ కుల వ్యవస్థను దాటి చేసుకోవాలనుకుంటుంది. మూడో క్వాలిటీ ఏంటంటే ఎవరు శాశ్వతం కాదు కదా, నేను శాశ్వతం కాదు. ఇక్కడ వివాహం అయిన తర్వాత నేనుంటానన్న గ్యారెంటీ ఉందా? ఏమీ లేదు. కానీ నేనున్నా లేకపోయినా ధైర్యంగా ఈ సంఘంలో ఒక మెంబర్గా నిలబడగలదన్న ధైర్యం చూస్తే నాకు అర్థమైంది. ఎందుకంటే లోకంలో కుటుంబం కోసం నిలబడ్డ వాళ్ళు సంఘం కోసం నిలబడలేరా? సో నాకు వినబడ్డ క్వాలిటీసే. కాబట్టి నేనేం చెప్పానంటే, జనరల్గా అన్నకైతే ఏం చెప్పానంటే, నాకు ఈ క్వాలిటీస్ నచ్చితే డైరెక్ట్ నేను మ్యారేజ్ రోజే చూస్తానని చెప్పాను. ఇది నిజం. నేను అసలు అమ్మాయిని చూడను, మ్యారేజ్ రోజే చూస్తానన్నాను. మీరు ఎవరు చూపించారు సరే, నేను క్వాలిటీసే చూస్తాను, ఆ రోజే చూస్తానని చెప్పాను. కానీ విచిత్రంగా ఏం జరిగిందంటే, జనరల్గా పెళ్లి చూపులు అంటే ఎవరికి దొరుకుతాయి? ఒక అమ్మాయిని కూర్చోబెట్టి ప్రశ్నలు అడుగుతారు జనరల్గా అయితే. కానీ నాకు మాత్రం రివర్స్ జరిగింది. ఏంటంటే నాకు పెళ్లి చూపులని నాకు తెలియదు, నన్ను వెళ్ళి వాక్యం చెప్పమన్నా నేను చెప్పాను కదా. ఇది ఎలా ఉంటుందంటే, నాకు ఒక మాట గుర్తొస్తుంది. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు వివాహ విషయంలో ఒక మాట నాకు బాగా జ్ఞాపకం వచ్చింది ఇది విన్న తర్వాత. ఏంటంటే ఈ గృహ నిర్వాహకుడైన ఒక వ్యక్తిని పంపిస్తాడు ఇస్సాకుకు భార్యగా తీసుకురమ్మని కదా. వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, వెళుతున్నాడు. కానీ ఎలాంటి అమ్మాయిని కావాలి అనేది మాత్రం ఆయన ఏం చూశాడో తెలుసా? క్వాలిటీస్ చూశాడు కదా. ఆయన అనుకున్నాడట, ఇది చాలా విస్తారమైన వంటలు ఉన్నాయి కదా, చాలా అలసిపోయాం కదా, మనం కూడా అలసిపోయాం, మనకు కాపర్లు ఉన్నారు, వాళ్ళు అలసిపోయారు కదా. ఆయన అనుకున్నాడట, ఏ అమ్మాయి అయితే వీటికి కానీ లేదా మనకు కానీ నీళ్ళు ఇస్తుందో ఆ అమ్మాయి మా యజమానుడికి కోడలు అవుద్ది అనుకున్నాడట. కానీ రిబ్కా ఏం చేసిందో తెలుసా? ఆమె అడిగి అడగకుండానే నేను పెట్టేస్తానని చెప్పి పశువులన్నిటికీ పెట్టిందట, వాళ్ళకి నీళ్ళు ఇచ్చేసింది. బావిలో నుంచి తోడుకొని ప్రతి పశువుకి వీళ్ళకి అందరికి ఇచ్చేసరికి ఆయన అనుకున్నాడట, ఆ దేవుడు ఏర్పరచుకున్న స్త్రీ ఇస్సాకుకి ఈమె. ఎవరు చెప్పారు? లక్షణాలు. దేవుడు అంటేనే లక్షణాలు కదా. దేవుడు అంటేనే లక్షణాలు. దేవుని ప్రేమించిన వాడు కూడా లక్షణాలనే చూడాలి, అది నా ఉద్దేశం. అలా ఇస్సాకు భార్యగా రిబ్కాను తీసుకొని వస్తున్నప్పుడు ఆమె ఒంటి మీద వస్తూ ఇస్సాకు ఏం చేస్తున్నాడట తెలుసా? ఎవరికైనా తెలుసా? ఇస్సాకు పొలములో ధ్యానము చేస్తున్నాడు అని ఉంటుంది. అంటే ఆయన వాక్యం పట్టణంలో ఉన్నాడట. ఎవరు? ఇస్సాకును చూసింది రిబ్కా. ఎవరతను అన్నదట, ఇదిగో మా యజమానుడి కుమారుడు అనగానే వెంటనే ఆమె ఏం చేసిందట, తల దించుకొని లోబడింది అని మాటకు రాయబడి ఉంటుంది. ఆ విషయంలో నాకు ఇప్పుడు జరిగింది అనిపించింది నాకు కదా. అలా కంపారిజన్ కాదండి, కాకపోతే జీవితం. నేను ఒకటే చెప్పేది, ఆల్రెడీ మన జీవితంలో 30 సంవత్సరాలు గడిచిపోయాయంటే ఎప్పుడు వెళ్ళిపోతాం మనకు తెలియదు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదన్న విషయం కూడా ప్రతి వారము ఎప్పుడైనా సరే ఇదే అంటారు మీరు ఇక్కడ. అంటే రెడీ 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 అనే ఇక్కడ కనబడుతుంటుంది, వినబడుతుంటుంది. సో అలా నేను ఏర్పాటు చేస్తున్నప్పుడు, సిద్ధపరుస్తున్నప్పుడు నన్ను నేను మాదిరికరంగా చూపించుకోవాలా వద్దా? అవునా కదా. సమాజానికి, సంఘానికి, దేవునికి కూడా నన్ను నేను జాగ్రత్త పరుచుకొని యోగ్యునిగా, ఒక మంచి పనివానిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా అన్నాడు. అలా కూడా నేను దేవుని ఎదుట కనపరుచుకోవాలి. నాకంటూ ఉన్నది నేనే, నాకంటూ మిగిలింది వాక్యమే. ఇంతకు మించి నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నాకు ఇది ఉంది అది ఉందని అసలు ఏం చెప్పను నేను. నాకంటూ మిగిలింది నేనే. నాకంటూ ఇంకేదైనా ఉంది అంటే అది నాతో వచ్చే వాక్యమే తప్ప ఇంకేమీ లేదు. ఇది వాస్తవం. దీన్ని నమ్మి ఎవరైతే నడవాలనుకుంటారో వాళ్ళందరూ మాతో కలిసి నడుస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మేము మాదిరికరంగా బ్రతకాలనుకున్నాం, మాదిరిని చూపిస్తున్నాం. ఇక
అన్న కూడా చెప్పినట్టుగా ఒక హెచ్చరిక కూడా చేశాడు. తర్వాత కష్టాలు రావంటే కష్టాలు ఖచ్చితంగా రావచ్చు, రాకపోవచ్చు కదా. రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినా రాకున్నా మాత్రం ఒక కుటుంబ యజమానిగా నాకున్న బాధ్యత కుటుంబాన్ని దేవునిలో పెంచటం, దేవుని దగ్గరికి చేర్చటం. దీని వంతుగా నా వంతుగా నేను ప్రయత్నం అయితే 100% నేను చేస్తాను. ఎందుకంటే ఎటువంటి ఆలోచనలు అయితే మాకేమీ లేవు. కాబట్టి నా ఒపీనియన్ అంటూ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు కదా. నాకంటూ ఒపీనియన్ అంటూ ఏమీ లేదు. వాక్యానుసారంగా బ్రతుకుతాను అని ఒక మాట అంటూ ఆమె చెప్పగలిగితే నేను ఎప్పుడు కూడా వాక్యానికి లోబడి ఉంటాను. మనల్ని నడిపించేది వాక్యం, నేను కాదు, యజమాని కాదు. యజమాని అయినా నన్ను కూడా నడిపించేది వాక్యమే. మనకు పెద్ద వాక్యమే. కాబట్టి వాక్యానికి లోబడి నేను నీతో ప్రయాణం చేస్తానని తను ఒప్పుకోవాలి. నాకంటూ ఇంకేమీ ఆలోచన అంటే ఇదే నా నిర్ణయం. రైట్. చాలా సంతోషం. టైం కూడా కావస్తుంది కనుక ప్రియులారా, మీరు మీలో ఉన్నటువంటి మరి పెళ్ళి అని లోకస్తులు సిగ్గుపడినట్టు, లోకస్తులు చేసినట్లు వద్దు. మన వాక్యం పైన నిలబడబోతున్నాం. వాక్యంతో కట్టబడుతుంది. వాక్యంతో ఏకమైపోతున్నాం కాబట్టి హైదరాబాద్లో సేవ చేస్తున్నాడు అన్న. శ్రీకాకుళం వరకు అక్కడ ఉన్నటువంటి పేద జనాలు ఎవరైతే తెలివి లేకుండా అంటే దేవుని గురించి తెలియని వాళ్ళు ఉన్నారో అక్కడి దాకా వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టైనా సరే వాళ్ళకు సేవ చేయాలి, వాళ్ళకు వాస్తవం చెప్పాలి. నిజంగా ఇద్దరు నేను చూసినటువంటి విషయం ఏంటో తెలుసా, కష్టపడి పని చేయడం, సంపాదించిన దేవుని కోసం ఖర్చు పెట్టడం. కాబట్టి ఈ విషయంలో అన్నగారు మాట్లాడుతున్న మాటలు నాలుగు మాటలు కూర్చున్నారు. చెల్లెమ్మ బాగా చెప్పింది. చెల్లెమ్మ 15 సంవత్సరాలు పరిచయం అయినా తన టైలర్ పని తను చేసుకుని తన కుటుంబం తీసుకుని నేను పట్టించుకునేవాడు. మన పని ఏంటంటే మనకి ఏ పని ప్రభు ఏసీ క్రీస్ ఇచ్చారు ఆ పని నిలుస్తూ మనం చేయడానికి ముందుకు సాగుతూ ఉన్నాం.
జీవితంలో ఒక రోజు నాకు అనిపించి మా ఏంటమ్మా అమ్మ తమ్ముడు ఈ విషయంలో పెళ్లి విషయంలో వెనక ఎందుకంటే కదా దేవుడు వ్యక్తి అంటే దేవుడు చావ చేసిన వ్యక్తి, దేవుడు కోసం బ్రతికిన వ్యక్తి నాకు కావాలి. ఇది అక్కడ దొరుకుతుందమ్మా వ్యక్తి దొరకాలంటే ప్రభుత్వం అది దొరికించాలా, కానీ ఎవరు దొరకడమ్మా నా వల్ల కాదు తెలుగుకొని అయినా పర్లేదు కదా. ఎన్ని రోజులు నేను వెయిటింగ్ ఉంటాను. అంటే దేవుడి మీద విశ్వాసం. నేను రాత్రి 12 గంటలు ప్రార్థించేశాను. ప్రభా చూడు ఎంత సంవత్సరాలు దానికి ఎక్కడో పుట్టించావు, ఒక భర్త పుట్టించావు, కానీ నీకు తెలుసు. కానీ మాకైతే తెలియదు. నీ చిత్తమైతే ఒక మంచి కుమారుడికి ఒక చిన్న ఆ కుమారుడు అడిగిన విధానంగా కలిసి ఇద్దరు సేవ చేసి అనేక ఆత్మలకి పట్టుకునే విధానంగా ఒక మంచి కుమారుడికి కలిగించిన ఆయన ప్రార్థించేస్తే నా వాళ్ళు దేవుడు కలిగించి ఒకరోజు మీ అందరూ తెలియకపోవచ్చాను, కృష్ణ చెప్పాను. అలాగే ఐగురు ఒకసారి నేను విదేయాలు కూడా ఇచ్చాను మీటింగ్ కోసం. వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను. నేను అనుకున్నాను భగవంతు భాష విషయంలో మాట్లాడతాను అనుకున్నాను. బా ఎంత త్యాగంగా చదువుకొని దేవుడికి సేవ చేస్తానంటే చాలా అద్భుతమైనది. దేవుడు వాక్యం మన తన హృదయంలో ఎంతో బిల్లింగ్ బట్టి ఆయన అన్ని వదులుకొని దేవుడులో ఉన్నాడంటే దీనికి శ్రీకాకుళం తీసుకెళ్ళవలసిందన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి కావాలంటే ఎన్ని లక్షలను ఖర్చు పెట్టాలి. ఎందుకంటే వ్యక్తి వల్ల ఏముందంటే దేవుడు అందరూ కావాలి అని ఎన్నో రోజులు ప్రార్థించేశాడు. ప్రభా భగవంతాసి నీ మాత్రం శ్రీకాకుళం తీసుకువెళ్ళాలి. శ్రీకాకుళం అంటే ఎక్కడ అనుకున్నారు? టౌన్ కాదు, అడవి. తిరిగితే మాత్రం నేను ఇట్లా పిలుస్తూ కూర్చొనిస్తాను. అటువంటి అడవిలో తీసుకెళ్ళాను. కానీ చాలా 3 దినాలు 14 గ్రామాలు సువార్త ప్రకటించాను. ఆయన సేవ చేస్తే ఆయన తిరిగి వీధిలో గల్లీ తిరిగితే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తాను అంటే టైం వేసి చెప్తాను తెలుసా? దేవుడు పని చేయాలి కంపల్సరీగా. పేపర్లు పట్టుకొని ప్రతి ఇంటికి పేపర్ అందిస్తుంటే దేవుడి గురించి చెప్తుంటే నాకు చాలా అద్భుతం అనిపించింది. 14 గ్రామాలు సువార్త ప్రకటించి 3 గ్రామాల్లో మీటింగ్ పెట్టించి 3 రోజుల తర్వాత అన్న మళ్ళా బిర్యానీ కూడా రావడం అయింది. అలాగే కృష్ణ పాఠకులు చెప్పాను భగవంతాస్ విషయంలో మరి అందరి దగ్గర ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నటువంటి కుమారుడికి మనం ఇస్తాం మంచిది అని చెప్పగలను. ఓ ఆయన అయితే ఇంకా మరీ ఇష్టం, ఆయన మీద నమ్మకం ఫుల్గా నాకైతే ఉంది. నీకు అడిగిది లేదు ఏమీ లేదు, అది ఎప్పుడు రమ్మంటారు చెప్పండి అని తక్కువని మా భార్య జయ విషయంలో గుర్తు చేసింది. అడిగాను దేవుడికి ఎంత ప్రణాళికం చేస్తాను ప్రవేశించి, ఇది మనుషులు కాదు బట్టి మనమంతా దేవుడికి ఎంతో మహిమ కలిగిన బిడ్డలుగా ఉండాలని యేసుక్రీస్తును అడిగాను. వచ్చిన వాళ్ళు మీరు మీకు ఎలా ఉంది? నెక్స్ట్ తమ్ముడు అక్క వాళ్ళ యాడికతో కొద్దిగా ఒక మాట మాట్లాడితే మాకు కూడా వినాలనిపిస్తుంది. ఆమె కూడా సంతోషం, మాకు కూడా చెప్తే ఆ మాటలు బట్టి మేము కూడా సంతోషిస్తాం. ఆడికి పోనక్కర్లేదు, అక్కడే ఆడికి పోనక్కర్లేదు, ఇక్కడి నుంచి ఒక్క
కూడా సేవకుడుగా నిలబడాలనే ఆశతో ఉన్నటువంటి సేవకుడుగా నడవాలి, దేవుని సేవ చేయాలి అని చెప్పేసి అనుకునే కుటుంబం. తమ్ముడు కూడా అలా ఉండటం నిజంగా స్టార్టింగ్లో చూసినప్పుడు నేను అనుకోలేదు. నిజంగా స్టార్టింగ్ అన్నకు తెలియకుండా వచ్చాను చదువు. ఆ రోజు సేవకుడు, సేవ కోసం నిలబడిన వ్యక్తి అన్న సరే నాకు తెలియదు. కానీ తర్వాత రోజు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు. అప్పుడు నిజంగా నేను ఆనందించాను. అదే కుటుంబంలో అద్భుతంగా వాక్యం కోసం నిలబడతానన్నవాడు నిజంగా నాకు హృదయపూర్వకంగా స్వీకరిస్తాను. నాకు చాలా అలాంటి కూడా ఇష్టం. ఎందుకంటే వాక్యం అంటే పిచ్చిగా ఉంటుంది. చివరికి ప్రార్థన చేస్తాను.